కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డీకే శివకుమార్. దీంతో ఆయన కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కావడం ఖాయమైంది. అయితే ఈ ఎన్నిక వెనుక అసెంబ్లీ హాల్లో హై డ్రామా నడిచింది. అసలు విధానసౌధలో ఏం జరిగింది? మంత్రి పదవుల రేసులో గెలిచేదెవరు? కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం విధానసౌధ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆశ్చర్యంగా సిద్ధరామయ్యే డీకే శివకుమార్ మన శాసనసభాపక్ష నాయకుడు అంటూ ఒకే వాక్యంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని జి పరమేశ్వర్ బలపరచగా ఎమ్మెల్యేలంతా జై కొట్టారు. As the leader of Congress Legislative Party, Siddaramaiah ji proposed the name of D.K. Shivkumar and Dr. Parameshwara seconded it. CLP again unanimously accepted the name moved by Siddaramaiah ji and seconded by Dr. Parameshwar. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected D.K. Shivkumar as the leader of the Legislative Party of Karnataka Congress. అయితే ఈ సీఎల్పీ సమావేశం వెనుక తీవ్ర ఉత్కంఠ హై డ్రామా నడిచింది. 4 గంటలకు ప్రారంభం కావాల్సిన మీటింగ్ ఆలస్యమైంది. 4:45కు వచ్చిన సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలతో కలిసి 10 నిమిషాలకే బయటకొచ్చారు. మళ్లీ సిద్ధరామయ్య ఛాంబర్ వద్ద నేతల మధ్య చర్చలు జరిగాయి. తీవ్ర ఉత్కంఠ తర్వాతే నేతలంతా లోపలికి వెళ్లడం, డీకే ఎన్నిక ఏకగ్రీవం కావడం జరిగిపోయాయి. అంతకుముందు సీఎల్పీ సమావేశానికి బయలుదేరిన డీకే శివకుమార్ కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఎన్నిక పూర్తి కాగానే నేరుగా లోక్ భవన్ కు పరుగులు తీశారు. అక్కడ గవర్నర్ ను కలిసి తన ఎన్నికకు సంబంధించిన పత్రాలను అందజేసి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చలు జరిపారు. జూన్ 3న డీకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు బెంగళూరు టు ఢిల్లీ కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం భారీ లాబింగ్ మొదలైంది. తమ సన్నిహితులకు చోటు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్త ముఖాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారంతో సీనియర్లలో, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో తీవ్ర టెన్షన్ పెరుగుతోంది.